జ్యూస్ అయితే చేస్తున్నాను. జ్యూస్ కోసము ఏమేమి కావాలి ఈ విధంగా 10 అయితే తొక్కు తీసి పెట్టుకున్నాను అనమాట అన్నిటిని. మామూలుగా అయితే ఇవి ఇట్లా తొక్కుతో కూడా తినేయచ్చు. ఇది మంచిది, బాగా ఒగరుగా హెల్త్ పరంగా చాలా మంచిది. నేనైతే కొన్నిటికి తొక్కు తీసాను, కొన్ని అంటే మామూలుగా పెట్టుకొని తిన్నాము. ఇప్పుడు జ్యూస్ తయారు చేస్తున్నాను అనమాట. చూడండి, దీనికోసం ఒక జార్ అయితే తీసుకుంటే అయితే ఈ విధంగా వేస్తున్నాను అన్నిటినీ. మనకు ఎన్ని కావాలో అన్నీ వేసుకొని జ్యూస్ అయితే చేసుకోవచ్చు. చక్కగా భలే బాగుంటుంది అనమాట. వాటర్ యాపిల్ అనేటివి ఈ విధంగా వేసాను కదా, వీటిని గ్రైండ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ షుగరు, మన తినేదాన్ని బట్టి షుగరు. ఫస్ట్ వీటిని బ్లైండ్ చేసుకున్న తర్వాత వాటర్ అయితే యాడ్ చేస్తాము. కానీ ఇప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాత తాటి ముంజలన్నింటినీ అప్పుడు వాటర్ అయితే యాడ్ చేస్తాము. అప్పుడు జ్యూస్ ఏ విధంగా వస్తుందో. చక్కగా పేస్ట్ అయితే అయింది కదా, ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. చల్లని ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టుకుంటాను ఒకసారి. జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఈ విధంగా ఐస్ పీస్ వేసుకోవాలి అన్నీ చక్కగా. చూడండి, ఇప్పుడు సబ్జా గింజలు అయితే వేస్తున్నాను. చలవ చేసేది అనమాట. ఎండాకాలం అయితే చక్కగా వీటిలన్నిటినీ ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది అనమాట. మనము చూడండి ఈ విధంగా అయితే రెడీ చేసాము. ఇప్పుడు మన యొక్క తాటి ముంజలు పీసెస్ కూడా వేస్తున్నాము. చూడండి, ఈ విధంగా బాగుంటుంది అనమాట. కంటికి తగలుతా చక్కగా తాగేటప్పుడు బాగుంటుంది అనమాట. ఇప్పుడు నేను జ్యూస్ అయితే తాటి ముంజల జ్యూస్ అయితే యాడ్ చేస్తాను అనమాట. చూడండి, చక్కగా జ్యూస్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చల్లగా కూల్గా అయితే టేస్ట్ అయితే భలే బాగుంటుంది అనమాట. అంత బాగుంటుంది జ్యూస్ అనేది. చూడండి, మనము 10 పీసులే తీసుకున్నాము. 10 పీసులకి 2 గ్లాసులు అయితే వచ్చాయి. చూడండి, ఈ విధంగా చక్కగా రెడీ అయిపోయింది. బాగా ముంజలతో వీటిలో కోకోనట్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం ఉండే ఇంట్లో వాటిని యాడ్ చేశాను. మనకు ఎన్ని కావాలో అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే హెల్త్ పరంగా చాలా మంచిది. మనం కాయ తినొచ్చు. ఈ విధంగా జ్యూస్ చక్కగా రెడీ అయిపోయి వీటిని డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. కొబ్బరి నీళ్ళు అయితే కొంచెం కలుపుకొని తాగినా కానీ చాలా బాగుంటుంది. కాబట్టి మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. ఇది జ్యూస్ లాగా చేసుకోవచ్చు, కాయ తినొచ్చు. జ్యూస్ అయితే చక్కగా తినలేని వాళ్ళు, పండు తినలేని వాళ్ళు ఈ విధంగా తాటి ముంజని జ్యూస్ చేసుకొని కొబ్బరి నీళ్ళు యాడ్ చేసుకొని తింటే తాగితే చాలా ఏ విధంగా ఉందో చూస్తాను, ట్రై చేస్తాను తాగి. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను ఇప్పుడే తాగాను, తర్వాత నా మనవడికి కూడా ఇస్తాను. ఇది వాటర్ మిలన్.